ప్లానెట్స్ అంటూ, ప్రపంచం అంటూ, యూనివర్స్ అంటూ, ఆత్మ అంటూ, సర్వేజన సుఖినో భవంతు అంటూ మళ్ళీ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తూ బిగ్ బాస్ సీజన్ 8లో ఇన్నాళ్ళు నెట్టుకుంటూ వచ్చిన విష్ణుప్రియ ఎట్టకేలకు ఎలిమినేట్ అయ్యారు. టాప్ 5 కంటెస్టెంట్ లిస్ట్లో ఉంటుందని అందరూ అనుకునే లోపు అనూహ్యంగా ఆమె హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. బయటికి రావడమే కాదు, ఇప్పుడు తను తీసుకున్న రెమ్యూనరేషన్తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు విష్ణుప్రియ. ఇక తన షోలతో, ఆ షోల్లో తను చేసే హడావిడితో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విష్ణుప్రియ హార్ట్ ఫేవరెట్గా, స్టార్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన ఆటతో బిగ్ బాస్ లవర్స్ను కూడా భారీగానే మూటగట్టుకున్నారు. కానీ పృథ్వీతో లవ్ ట్రాక్ కారణంగా గేమ్లో వెనకపడిపోయి ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు. అలా ఎలిమినేట్ అయినా కూడా నేషనల్ వైడ్గా ట్విట్టర్లో ట్రెండ్ అయ్యారు విష్ణుప్రియ. ఇక ఈ ట్రెండింగ్ టాపిక్ను పక్కకు పెడితే బిగ్ బాస్ తెలుగు 8లోకి 12వ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన విష్ణుప్రియ హౌస్లో 3 నెలలకు పైగా ఉంది. ఇందుకు గాను రోజుకు 57,142 రూపాయల చొప్పున వారానికి 4 లక్షల లెక్కన బిగ్ బాస్ నిర్వాహకులతో అగ్రిమెంట్ కూర్చుకున్నారట ఈమె. అలా 99 రోజులకు గాను విష్ణుప్రియ సుమారు 57 లక్షలను అందుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే రెమ్యూనరేషన్ రూపంలో విష్ణుప్రియనే ఎక్కువగా సంపాదించినట్టు అవుతుంది.